ఎలకలు పట్టడానికి 1.35 కోట్ల రూపాయలను ఖర్చు చేశారంటే గతంలో నిజంగా కూడా డెంగ్యూ కావచ్చు ఇట్లాంటి విష జ్వరాలు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో కూడా ఈ దోమలకు సంబంధించి కావచ్చు పారిశుద్ధ్యానికి సంబంధించి అంటే గప్పట్లో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని దానికి ఫండ్స్ కేటాయించి దాని మీద పని మొదలుపెట్టిన సమయంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అప్పుడు కూడా చాలా విమర్శలు చేసిన పరిస్థితి కనిపించింది. ఏది దోమల కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా ఇదా అంటూ చాలా కామెంట్లు చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. మరి ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏంటి? అదేమో నిజంగా కూడా ప్రజలకు అవసరం దోమే అనుకుంటాం కానీ దాని ద్వారా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. అది పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం. కానీ ఈయన సొంతింటి కోసం సొంతింటికి ప్రజాధనాన్ని 1,35,00,000 రూపాయలను ఖర్చు పెట్టారు. ఎట్లా చూస్తారు సార్ అసలు? ఎప్పుడైనా ఈ ఎలకల ద్వారా ప్లేగు వ్యాధి వస్తుందనో మరే ఇతర వ్యాధులు సంక్రమిస్తాయనో ప్రజల కోసం ప్రభుత్వాలు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తారు ఇలాంటివి అరికట్టడం కోసం, ప్రజల్ని కాపాడటం కోసం. ఈయన ప్రజల మీద పడి ఆ ఎలుకల్ని లేకుండా చేయడానికి ఈయన సొంతింటిని ఎలుకల నిలయం కాకుండా చేసుకోవడానికి ఈయన 1,35,00,000 ఖర్చు పెట్టాడంటే నాబోటి ఒక మధ్య తరగతి వాడు జగన్మోహన్ రెడ్డి లాగా హై క్లాస్ లాగా బతకొచ్చండి. ఆ 1,35,00,000 ఆ ఎలుకల కోసం ఖర్చు పెట్టిన ఆ సొమ్ముతోటి మా బోటి మధ్యతరగతి వాళ్ళు చూడండి ఖచ్చితంగా లైఫ్ గ్యారంటీ తోటి బతికేస్తాం మేము. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏది? అన్ని ఎలకలను పట్టడానికి 1,35,00,000 ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఆయనకు మనశ్శాంతి ఏది? ఆ ఇంట్లో ఉండడు. అసలు ఇక్కడ మరొక కోణం కూడా ఆలోచించుకోవాలి. ఆ ఇంటికి ఎంత ఖర్చు పెట్టినా అది వృధానే. అది ప్రభుత్వానికి ఒక భారంగా పరిణమించేదే. అది జగన్మోహన్ రెడ్డి మరి సొంత ఇల్లు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అది ఆయనేమో అక్కడ భూమిని చూసుకొని భూమి పూజ చేసి ఆడ ప్లాన్ గీపించి గోడలు కట్టించి కట్టుకున్న ఇల్లు కాదది. అప్పటికప్పుడు ఇదిగో చూడండి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటున్నాడు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటున్నాను అని ఒక మాట చెప్పటం కోసం ఎవరి దగ్గర దాన్ని లాక్కున్నారు. అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి మరి పైనుంచి ఏం అండదండలు ఉన్నాయో మనకి తెలియదు కానీ అప్పటి నుంచే బాగా ఎక్సెంట్రిక్గా ఉండేవాళ్ళు. వాళ్ళు అది లాక్కున్నారు. మరి ఇప్పటికి ఏమన్నా వాళ్ళ దగ్గర పత్రాలు ఉంటే ఉండొచ్చేమో కానీ ఆ రోజుకు మనకున్న సమాచారం ప్రకారం అది ఎవరో కట్టిన ఇంటికి ఈయన వచ్చాడు. దానికి మళ్ళీ చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు కట్టడం, ఎక్స్టెన్షన్, అది ఆ ఇల్లు కట్టింది గోరంతా. కానీ చుట్టుపక్కల ఆక్రమించి ఆ ప్రదేశాన్ని మొత్తం దాంట్లో మిగతా ఈ బిల్డింగులు కట్టుకోవటానికి కానీ తరువాత ఎన్ని రకాల బిల్డింగులు కట్టాల్సి వచ్చింది? 3 రాజధానుల అంశం ఎత్తి ఆ రాజధాని గ్రామాల్లో గుండా వెళ్ళటానికి సిగ్గుపడి భయపడి వాళ్ళ ముఖం చూడటానికి ఈయనకి మనస్కరించక దొడ్డిదారి కూడా ఒకటి నిర్మించుకున్నాడు. ఏది? అసెంబ్లీకి వెళ్ళటానికి. కరోనా ఒక పేరు చెప్పుకొని ఇక ఆయన ఆ అసెంబ్లీకి కూడా సచివాలయానికి కూడా వెళ్ళటం మానేసి సచివాలయం మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అసలు దైవ దర్శనానికి కూడా కాకుండా సెట్ వేయటానికి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేయటం ఏంటండి? మన ఊర్లో కూడా గుడి ఉంటుంది, మనం ఆ గుడికి కూడా వెళ్తాం. అయినా కూడా ప్రశస్తంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఎన్నో కష్టాలు కోర్చి మరి మనం తిరుమల ఎందుకు వెళ్తామంటే అక్కడ ఉన్న ప్రాశస్త్యం. కానీ ఈయన దేవుణ్ణి తీసుకొచ్చి ఈయన ఇంట్లో పెట్టుకున్నాడు. దానికి కూడా ఆయన సొంత డబ్బు అయితేనో మరింకోటి అయితేనో దానికి ఎవరు బాధపడేది ఏం లేదు. ఆయన ఇష్టం ఆయన చేసుకున్నాడులే అనుకోవచ్చు. అది ప్రజాధనం. మళ్ళీ ఆ ప్రజాధనాన్ని వృధా చేసి సెట్టేసి పీకేస్తే అందులో అంగుళం ముక్క మిగలదండి. దానికి ఖర్చు పెట్టిన ఆ మొత్తం ఖర్చు వృధా అయిపోతుంది. మనం చూసాం కదా, 9 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన ప్రజావేదికను కూల్చేసి దాంట్లో పనికి వచ్చే వాటన్నిటినీ కూడా ఎక్కడ ఉన్న వాటిని అక్కడనే అలానే కూర్చేసి నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అని అంటే అది జగన్మోహన్ రెడ్డే. యాక్చువల్గా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తన ఇంటి కోసం, ఈ వచ్చే క్యాంపు కార్యాలయానికి వచ్చే వాళ్ళ కోసం ఇక ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని మొత్తం ఆక్రమించేసి రోడ్లు భవనాలు వాళ్ళ శాఖను కూడా వాడేసి ఆయన ఇంటిలో ఉన్న దీనికి రోడ్లు వేసుకోవటానికి మొన్న ఎప్పుడో చూసాం. ఒక కంటైనర్లు అలా లోపలికి వస్తాయి, ఇలా బయటికి వెళ్ళిపోతాయి, అందులోంచి ఏం వెళ్తాయో తెలియదు, ఎందుకు వస్తాయో తెలియదు, రాంగ్ రూట్లో వెళ్ళిపోతాయి. అదే సీఎం ఇంటి ముంచి మనం ఏదన్నా ఒక రాంగ్ రూట్లో వెళ్ళామనుకోండి పోలీసోడు మనల్ని ఎన్ని ఇబ్బందులు పెడతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటికైతే ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళటానికి కూడా వీల్లేదు. ఆయన ఇంటి ముందు ఉన్న
పాకలను కూడా తీసేసేసి ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళని పీకేసి Okay. అప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అక్కడ టెస్ట్ వేసుకుని కూర్చున్నట్టుగా ఆడ అన్ని ఏర్పాట్లు చేసుకొని Right. ఇప్పుడు అరెస్టు భయంతో ఆ తాడేపల్లిలో ఉండటం లేదు. గోడలకు చెవులుంటాయి, మన ప్లాన్లన్నీ లీక్ అయిపోతాయని హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్కి రావటం మానేశాడు. ఇక మిగిలింది బెంగళూరు, యలహంకలో ఉన్న ప్యాలెస్. అక్కడికైతే ఎవరు రారు అనుకుంటాను. ఎప్పుడో 2019 ఎన్నికల ముందు విన్నాం, అక్కడ ఒక మీటింగ్ జరిగింది. షర్మిలను బ్రదర్ అనిల్ కుమార్ అక్కడ జగన్మోహన్ రెడ్డితో చర్చించే దాంట్లో విభేదపడి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి హోటల్లో ఉన్నారని. అంటే ఇక మరి జగన్మోహన్ రెడ్డి హయాము ఇక బెంగళూరులో ఎలా నడుస్తుందో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు కదా. రైట్ సార్. ఇక్కడైతే షర్మిల ఈ లోటస్ పాండ్ ఆక్రమించేసింది, మన ప్లాన్లన్నీ లీక్ అయిపోతాయేమో. దాంతో పాటుగా ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నాడు. తన పాత మిత్రుడు లేకపోతే తన తోడు దొంగలైన ఈ కేసీఆర్ గనక అధికారంలో ఉన్నట్టయితే ఇక్కడికే వచ్చి షర్మిలని ఎలగొట్టేవాడేమో. కానీ ఇప్పుడు ఆయనే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి ఎంత వృధా అనంటే అంత వృధా చేశాడు జగన్మోహన్ రెడ్డి, కేవలం తన సొంత విలాసాల కోసం. మళ్ళీ ఋషికొండలో ఇంకొక భవనం కట్టుకొని దాంట్లో వీళ్ళ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి అక్కడ పూజలు కూడా, అది యాక్చువల్ పూజలు అనకూడదు, ప్రార్థనలు అనాలనుకుంటాను, వాళ్ళ దీని ప్రకారంగా ప్రార్థనలు చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి అమోఘమైన వెలుగు వెలగాలని ప్రార్థనలు చేసి వచ్చారు. మరి ఆ ప్రార్థనలన్నీ వృధా పోయినాయి. గౌతమ్ గారు అక్కడికి వెళ్ళి కనీసం ఉండటానికి కూడా వీలు లేకుండా పోయింది. ఎంత ధనం వేస్ట్ చేశాడనేది ఒకసారి మనం గుర్తించి తీరాలి. మాట్లాడదాం, మళ్ళీ అంశాలు మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు కూడా.